హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఉదయం లేవగానే ఇంకా ఎక్కడ పడతామంటే కిచెన్లోకి వచ్చి పడతాం కదండి ఆడవాళ్ళం ప్రతి ఒక్కరం. ముందేవో కొన్ని పనులైతే ఉంటాయి. బయట వాకిలి చిమ్మడం, ఇంకా కల్లాపు చల్లడం, ముగ్గులు వేయడం ఇదంతా అయిన తర్వాత ఇక తర్వాత కిచెన్లో పనే కదండి. పొయ్యి దగ్గర అయితే శుభ్రంగా ఊడ్చేసి నీళ్ళ కుండ వేశాను. పొయ్యి అంటించి దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నా పని నేను చేయాలి కదండి. ఇక ఇడ్లీ అయితే వేసుకున్నాను. దానిలోకి అయితే చట్నీ చేయాలి. ఇంకా కొంచెం అయితే జావ అయితే తయారు చేస్తున్నాను మా బాబు కోసం. మీద అయితే నీళ్ళ కుండ తీసేసి అన్నం కూడా కడిగి పెట్టేసుకున్నానండి. చిన్న కుండ అయినా పెద్ద కుండ అయినా పుల్లలు ఉండాలి కానండి పొయ్యి మీదనే కంటిన్యూ చేసేస్తాను. ఆ మామిడి చెట్టు మీద అయితే కాకి గూడు పెట్టుకుని పిల్లల్ని చేసిందండి. అందులో ఒకటి కోకిల పిల్ల ఉండిపోయింది అనుకుంటా పాపం. కాకి పిల్లలన్నీ ఎగిరిపోయాయి కానీ ఈ కోకిల పిల్లేమో ఎగరలేకపోతుంది. ఇక కాకి డౌట్ వచ్చేసినట్టుందండి. దీని అరుపులు వేరుగా ఉంటాయి కదా. ఇక పొద్దున్న కాకులు గ్యాంగ్ మొత్తం దీన్ని తరమడం మొదలుపెట్టాయండి. పాపం గాయం కూడా అయ్యింది. ఇక మా అబ్బాయి చూసి దాన్ని పట్టుకుని ఇందులో వేశాడు. దానికి కొంచెం నయమైన తర్వాత ఆ కాకులన్నీ ఎక్కడికక్కడికే వెళ్ళిపోతాయి కదండి. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ తోటలోకి వదిలేస్తే ఏదో ప్రాణజీవుడా అంటూ బతికిపోతుంది కదా. అందుకని దీన్ని జాగ్రత్తగా ఇలా బంధించి తర్వాత తోటలోకి అయితే వేసేస్తాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత. కాకులు మాత్రం చూస్తూ ఉన్నాయండి. దీన్ని ఎప్పుడు విడిచిపెడతామా, ఎప్పుడు పొడిచేద్దామా అన్నట్టుగా. ఇంకా నేను కోకిలకి పిల్లల్ని చేయడం రాదు. అది కాకి గూట్లోనే గుడ్లు పెట్టి వదిలేస్తే కాకి పిల్లల్ని చేస్తుంది అన్న మాట అయితే విన్నాను కానండి ఎప్పుడు చూడలేదు. ఇక అది నిజంగా నిజమనిపించిందండి. ఈ కోకిల పిల్లని చూసేసరికి కాకులైతే ఆ విధంగా దీన్ని తరిమేస్తున్నాయి పాపం. వాళ్ళ అమ్మకేమో గుడ్లు పెట్టడం తప్ప పొదిగి వాటిని పిల్లల్ని చేయడం రాదంట. కోకిల ఎంత మధురంగా పాడుతుందండి. కానీ పాపం దానికి అమ్మ అవ్వాలనన్నా కానీ పిల్లల్ని చేసే అంత అదృష్టం దేవుడు దానికి ఇయ్యలేదు. స్వరం ఎంత మధురంగా ఉంటుంది కానీ అమ్మతనంలోనూ ఒకటైతే మిస్ అయిందనమాట. అలాంటప్పుడు ఇంకా అది కాకి చేతిలోనైతే దెబ్బలు తినాలి కదండి పాపం. గూడు కూడా పడగొట్టేసి దీన్ని తరిమేశాయండి. చాలా జాలిగా అనిపించింది దాని వైపు చూస్తే. ఇక దాన్ని మధ్యాహ్నం వరకు ఉంచి నేను తర్వాత వదిలిపెట్టేశానులేండి. పిల్లలు వెళ్ళేంత వరకు ఉంచి వాళ్ళ ఎదురుగుండా వదిలేశాను అనుకోండి ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకే వాళ్ళు వెళ్ళిన తర్వాత వదిలేశాను అనమాట. ప్రకృతిలోని వింతలు విశేషాలు ఇలా పొద్దున్నే చక్కగా కనబడుతూ ఉంటాయి. వాటిని ఏదో చేయాలని ఆశ ఉంటుంది కానండి ఏమీ చేయలేక అలా వదిలేస్తాం. చాలా పక్షులు అయితే అలసిపోయి దెబ్బల చేత అలా ఒక్కోసారి వచ్చి పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని అయితే మన కంటికి కనపడితే సేవ్ చేయగలము. లేదంటే ఏం చేస్తామండి, ఏం చేయలేం. కోకిలమ్మ పిల్ల సంగతి పక్కన పెడితే ఇక నా వంట వరపు సంగతి అయితే ములక్కాడలు అండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. 4 ములక్కాడలు తీసుకొచ్చి పిల్లలకైతే 2 ఉల్లిపాయలు కోసి 4 టమాటా ముక్కలు వేసేసి కూర చేస్తే వాళ్ళకి బాక్స్లోకి అయితే సరిపోద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏదైనా ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి కూరగాయలు ఉదయానికి అది వండాలా ఇది వండాలని ముందే ఆలోచించుకుంటాం కదండి. ఒక్కోసారి అయితే ఏది వండాలో తెలియదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఉన్నా కన్ఫ్యూజనేనండి. ఒక్కోసారి ఏమో కూరగాయలు దొరక్క కన్ఫ్యూజన్ అవుతాము. పప్పే వండుకోవాలి. అలాంటప్పుడు మొన్నటి వరకు కూరగాయలు ఏమి దొరికేవి కాదండి. సంతలు మార్కెట్లు దగ్గరగా ఉన్న వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది కానీ మాకేమో సంతలు ఉన్నా కానీ సంతల్లోకి వెళ్ళే అలవాటు లేదు. ఇక బయట నుంచి బండ్ల మీద వచ్చే వాళ్ళ దగ్గర తప్ప మాకు కూరగాయలు అయితే దొరకవు. టమాటా ముక్కలు 4 ఎక్కువ వేస్తే ములక్కాడ కూరలోనూ చాలా చాలా బాగుంటుందని ఈ విధంగా వండుతున్నానండి. ఇందులో చింతపండు రసం కానీ నిమ్మకాయ పులుపు కానీ ఏమీ వేయలేదు. ఇక మా వారైతే లేచారనమాట. ఆయన కోసం టీ అయితే పెడుతున్నాను. టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర అయితే తీసుకొని చట్నీ కోసం వేయించి దాన్ని చట్నీ చేసేసి ఇదిగోండి వీళ్ళకైతే టిఫిన్ పెట్టాను. బాబు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడండి. టిఫిన్ చేయడం అయిపోయింది, రెడీ అవ్వడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఇంకా వంకాయలు అయితే మన చెట్టుకే కాసాయండి. 2 చెట్లు కాయలు అయితే చక్కగా వస్తున్నాయి. ఇంకా కొత్తిమీర కట్ట కూడా తీసుకున్నాను అనమాట. కొత్తిమీర ఆయన వచ్చారు. పిల్లలు వెళ్ళిన తర్వాత మేము కూడా ఇడ్లీ కావాలి కదండి. మరదల కోసం, నా కోసం, మామయ్య కోసం అయితే టిఫిన్ రెడీ చేసుకోవాలి. ఆయన కూడా వెళ్ళిపోయారండి టిఫిన్ చేసేసి. ఇంకా నేను మిగిలిన తగులు ఏమైనా ఉంటే వాటినేమో వేరే గిన్నెల్లోకి తీసుకొని పాలైతే కాచుకుని పాలైతే తెగ ఏడిపించేసాయండి. 2 సార్లు వేడి చేశాను. పొద్దున్న ఎప్పుడో కాచేసానండి. చల్లారిపోవడం, నేను వేడి చేయడం, మరలా అవి చల్లారిపోవడం, మరలా ఇంకొంచెం వేడెక్కిపోవడం, నేను ఏదో పనిలో పడి మర్చిపోవడం, మరలా చల్లారిపోవడం అలా జరుగుతుందండి. ఒక్కోసారి తోడంటి వేసే పాలు సగానికి మరిగిపోతాయి అన్నమాట. ఒక్కోసారి అయితే కరెక్ట్ వేడి మీద వేసేయడానికైతే అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంత ట్రై చేసినా కానీ అవి చల్లారిపోవడము, బాగా వేడిగా ఉండడమో జరుగుతుంది.
బాగా చల్లారిపోయిన తర్వాత వేస్తేనేమో పెరుగు అవ్వదు, వేడి మీద వేస్తేనేమో కొంచెం పులుపు వచ్చినట్టు ఉంటుంది. అందుకని బాగా కొంచెం గోరువెచ్చదనం జ్యూస్ అయితే వేసుకోవాలి కదండి. ఇక అవి చక్కబెట్టిన తర్వాత ఇక లోపలికొచ్చి దుప్పట్లు, బెడ్‌షీట్లు అన్నీ సర్దుకుని పక్క అయితే తీసేసానండి. బెడ్‌షీట్ వేసుకున్నాను ఉతికింది. పట్టు పరుపులు, పట్టు వస్త్రాలు ఇలాంటివి ఏమీ లేకపోయినా గానండి నాగమణికి ఉన్న దాంట్లోనే అవి మంచిగా ఉతుక్కొని వాటినే మార్చుకుంటూ ఇల్లుని కాస్తంత నీట్‌గా ఉంచుకోవాలన్న ఆలోచన అయితే ఉంటదండి. ఇక అందరి ఇళ్ళు ఒకేలా ఉండవు కదండీ. ఇంటిని బట్టి పనితనం అనేది కూడా ఉంటుంది. నాకు ఇల్లు ఎలా ఉన్నదన్నది ముఖ్యం కాదండి. దాన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకొని, ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నాం అనేదే ముఖ్యం. ఇది చాలా పాతకాలం ఇల్లే కావచ్చు కానీ నాకు మాత్రం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఏంటంటారు వరమైతే ఇస్తాడండి. మన పిల్లలు ఎలా ఉన్నా కానీ మనం వాళ్ళని అమితంగా ప్రేమిస్తాము. అదేవిధంగా మనం ఉన్న ఇల్లు ఎలా ఉన్నా సరే అదే మనకి ఒక దేవాలయంలాగా అయితే భావిస్తాం కదండీ. ఎలాంటి ఇంట్లో ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, పెద్ద బిల్డింగ్‌లో ఉన్నా అది ఇంటిని బట్టి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి అది వాళ్ళకి ఒక దేవాలయం లాగానే కనిపిస్తుందండి. మాది చిన్న ఇల్లు కదా! పెద్ద ఇల్లు వాళ్ళే గొప్పోళ్ళు. ఆ ఇల్లే గొప్పదన్న ఫీలింగ్ అయితే ఈ చిన్నింట్లో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడూ రాదండి. ఆ విధంగానే నేను కూడా అనుకుంటాను. మన ఇల్లు మనకు గొప్ప. అది ఎలా ఉంటే ఏంటండి, దాన్ని ఎలాగా మెయింటైన్ చేసుకొని దాంట్లో ఎలా ఇమిడిపోతున్నాం అనేదే కావాలి కదా! ఇంకా నేను పక్కల శుభ్రంగా వేసేసుకుని, దాని మీద ఏదో బట్టలుంటే అవి మడత పెట్టుకొని, నీట్‌గా సర్దుకొని, నా బుజ్జమ్మలు అయితే మంచం కింద చాలా సామానమే సర్దేస్తారండి. వాళ్ళు ఆడుకునే వస్తువులు, ఇంకా వాళ్ళకి కావాల్సినవి వర్కులు చేసుకునేవి ఉంటాయి చూడండి. క్రేన్స్, ఇంకా రకరకాల పెన్నులుంటాయండి వాళ్ళ దగ్గర. అవన్నీ చెరొక బ్యాగ్ నిండా సర్దుకొని మంచం కిందకి దోస్తూ ఉంటారనమాట. వాటినైతే నేను నీట్‌గా తీసి సర్ది మరలా తుడుచుకొని అదంతా చేసేసరికైతే నాకు చాలా టైం పడుతుంది. నైట్ అంతా కూడా వాళ్ళు గందరగోళం చేస్తూ ఉంటారు. ఉదయాన్నే అలా సర్దుకుంటూ ఉంటాను. ఇల్లైతే ఊడ్చేయడం అయిపోయిందండి. గిన్నెలు కూడా తోమేసుకున్నాను ముందే ఈరోజు. ఆ పనులన్నీ ముగించేసుకున్నాను. ఈ తర్వాత అయితే వంట పని ఉంటుంది కదండీ మరి. పిల్లల కోసం ఆల్రెడీ ఒక వంట అయిపోద్ది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో వంట, సాయంత్రం అయితే మళ్ళీ ఇంకొక వంట అనమాట. ఫ్యామిలీ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళైతే వండుకోవడానికి ఎక్కువ కష్టపడాలి. కష్టమేముందిలేండి, మరి అవసరం కదా! మరి తినేటప్పుడు వండుకోవడం మన బాధ్యతే కదా! కాకపోతే ఏంటంటే ఇబ్బంది ఏమీ ఉండదండి. కానీ పద్దాక రోజుకి ఇలాగా కూరలు ఎక్కువ సార్లు వండడం ఇలా చేయాలంటే కాస్త కన్ఫ్యూజన్‌గానే ఉంటదండి. అది చేయడం ఇష్టమే. ఓపిక ఉన్నా లేకపోయినా చేసేస్తాం పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం. తప్పని పని కాబట్టి అది మనకెంతలా అనిపించినా గానీ చేసేస్తాం. అందులో ఒదిగిపోతాము. కానీ ఒక్కోసారి కూర ఏం వండాలో అర్థం కాదండి. అలాంటి కన్ఫ్యూజన్ నాకు ఎన్ని సార్లో వచ్చింది. అలాంటప్పుడైతే నాకు పిచ్చి పట్టినట్టు అయిపోయి టైం అయితే చాలా అయిపోద్దండి. ఇక వేరే పని చేసుకోవడానికైతే ఉండదు. నేనైతే బట్టలు తీసుకెళ్ళి ముందే బయట వేసేసుకున్నాను. ఇల్లు తుడవడానికి ముందే బట్టలు బయట వేసేసుకొని, తర్వాత గిన్నెలు తోముకొని, తర్వాత బట్టలు నానబెట్టుకొని, వంట చేసుకున్న తర్వాత అవి ఉతుక్కుంటాను. అలాంటిది బట్టలు అక్కడ వేశాను కానండి, అవి నానబెట్టాలంటే నా వల్ల కాలేదండి. ఎందుకంటే టైం చాలా అయిపోయింది. ఏం కూర వండాలన్న ఆలోచనలోనే ఉండిపోయింది ప్రాణం చాలా వరకు. వచ్చిన వంటలైనా మనం డైలీ చేసుకునే పనులే అయినా కానండి ఒక్కోసారి కాళ్ళు చేతులు ఆడవు. నాకేనా లేదంటే అందరికీ ఇలాగే ఉంటుందా అనిపిస్తుందండి నాకైతే. ఇక పప్పు అయితే ఉంటుంది కాబట్టి టమాటాలు వేసేసి పప్పుచారు అయితే చేసేద్దాము సాయంత్రానికి. ఇప్పటికి కూడా సరిపోద్దని ఫిక్స్ అయిపోయాననమాట. చిక్కుడుకాయలు ఉన్నాయి, వాటిని వండాలి. కానీ సాయంత్రం కూడా వండవలసి వస్తుందనేసి ఇక 2 పూటలకి ఒకటే కూర ఏంటంటే పప్పుచారండి. మై ఫేవరెట్ అనమాట. ఇక నేను ఆ పప్పు ఆ కుక్కర్‌లో పెడుతూ ఉన్నప్పుడే అత్తయ్య అయితే పిలిచి నాకు ఈ కాయ ఇవ్వడానికి పిలుస్తున్నారు. ఇక దాన్ని నేను కుక్కర్‌లో పెట్టిన తర్వాత వెళ్ళి తెచ్చుకొని పప్పర పనసకాయ తొనలండి. అత్తయ్య గారు పొలం నుంచి వస్తూ కాయ తీసుకొచ్చి కోసి మరీ నాకు ఇచ్చారు. ప్రేమగా అలాగిచ్చినప్పుడు మరి తినాలి కదండీ. ఇక తినేసిన తర్వాత ఇక మిగతా పని మొదలుపెట్టాననమాట. బీరకాయలండి. వీటిని నేను ఎంత వదిలించుకుందామన్నా కానీ ఇవి మాత్రం నన్ను వదలట్లేదనమాట. ఎందుకంటే బాలేంతప్పుడు పచ్చానికి ఇవే కదండీ ఎక్కువగా తింటారు. ఒక నెల బాగా తింటారు. ఇక తర్వాత అవసరం లేదంటారు కానీ ఇవి తినడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదండీ. ఇక అలాంటప్పుడు తినడమే మంచిది కదా అని నేను ఎక్కువగా బీరకాయ కూర వండడానికి ఇష్టపడతాను. ఇవి తింటే పిల్లలు పేచీలు పెట్టరండి. ఇవి మూఢనమ్మకాలు అలా ఇలా అనుకుంటారు కానండి. తల్లి బీరకాయతో తిన్నప్పుడు పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేరే ఏదైనా మార్చామనుకోండి కాస్త పేచి పెడతారు.
పెడతారు. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో పచ్చళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ కదండీ. అందులో మా మరదలు కూడా ఉందండోయ్. ఎందుకంటే తనకి చాలా భయం. బేబీ ముఖ్యం అంటది. బుడ్డిగాడిని అప్పుడే ఎత్తుకున్నానండి నేను. బొగ్గనైతే చొక్క అలా అంటుకున్నది తనది. దాని బొట్టు చొక్క అయితే నాకు ఇలా వచ్చి బొగ్గకు అంటుకునేసరికి దాన్ని నేను చూసుకోలేదు. ఇక వాళ్ళ అమ్మ అయితే నన్ను పిలిచి తుడుచుకోమని చెప్తూ ఉందనమాట. తుడిచాను కానీ అది అంతగానేమీ వదలలేదండి. ఇక బీరకాయలు ఇలా చెక్కేటప్పుడు ప్రతి కాయ ముందు నేనే టేస్ట్ చూడాలండి. మరి చేదుందో లేదో తెలుసుకోవాలంటే టేస్ట్ చూడక తప్పదు కదండీ. ఇలా బీరకాయలు కోసినప్పుడల్లా కూడా ఆ కాయల్లో సగం కాయలు నేనే తినేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక బీరకాయలు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. ఈ బీరకాయలు చెక్కడము తరగడమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానండి, చెక్కడమే బాగా టైం పడుతుంది కానీ వండడం అయితే చాలా ఈజీగా మగ్గిపోతుంది. చాలా తక్కువ టైంలో అయితే బీరకాయ కూర మనకు రెడీ అయిపోతుంది. ఫ్రై కాబట్టి కొంచెం తిప్పుతూ ఉండాలి. అదే కూర అనుకోండి ఇంకాస్త ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ఇంకా ఇలా ఒక పక్కనేమో బీరకాయ వేపుడు, ఇంకో పక్కనేమో పప్పుచారండి. అది కుక్కర్లో నుంచి గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాత తిరగదీసేసుకొని దాంట్లోకి సరిపడ్డా నీళ్లు పోసుకొని నిమ్మకాయలు అయితే 2 వేసేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదండి. చూడడానికి అవి అలా ఉన్నాయి కానండి, కాయలు అయితే అవి మంగు మచ్చలు అంటండి. ఒక్కో సీజన్లోనే అలా మంగు వస్తుంది వర్షాకాలం అప్పుడు. కానీ కాయలు అయితే ఫ్రెష్గా బాగుంటాయి. ఇక నిమ్మరసం వేసేసి దాంట్లోకి కావలసిన పసుపు, కారం, ఉప్పు అయితే సరిపడా వేసేసాను. ఇంకా మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అందులోకి వెళ్ళి బాగుంటుంది కదండి. చారంటేనే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటాం కదండి. నేనేమో అందులో నీళ్ళు ఎక్కువ పోసినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ పప్పు క్వాంటిటీకి సరిపడగానే పోసుకుంటాను. మరీ ఎక్కువ పోస్తే బాగా పలచన అయిపోతుంది కదా. ఇక నేను సాయంత్రానికి ఇప్పటికి కాబట్టి ఇలా నేను ఎప్పుడు పప్పుచారు అంటేనే కొంచెం పలచగా ఉంటుంది కదండి. అందులో ఏదైనా ఆనపకాయ కానీ, బీరకాయ కానీ, దోసకాయ కానీ ఇలాంటివి వేస్తే కొంచెం చిక్కగా ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే నా పప్పుచారు అయితే ఇదే స్టైల్లో ఉంటుందండి. పల్చని పప్పుచారులోనూ గుమ్మడికాయ వడియాలు కానీ, పిండి వడియాలు కానీ, ఇంకా మిరపకాయలు ఉంటాయి చూడండి, ఊర మిరపకాయలు అవి కానీ వేయించుకొని తింటే ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందోనండి. పప్పుచారుతో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వడియాలు వేయించడం అయితే నేను చూపించలేదు కానండి, పెద్దవాళ్ళం ఆవకాయ వేసుకొని తినేస్తాం కానీ పిల్లలు సాయంత్రం తింటారు చూడండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వడియాలు వేయించుతానన్నమాట. వాళ్ళకి వడియాలు ఉంటే చాలండి. ఆమ్లెట్తో పని లేదనమాట. పప్పుచారు రోజు చేసినా తింటారు. పప్పుచారు చేసి 4 రోజులు అయిపోతుందండి నేను. వాళ్ళు నైటే అడిగారు పప్పుచారే లేదమ్మా అనేసి. ఇక రేపు చేస్తానని చెప్పాను కానీ ఫ్రిడ్జ్లోనేమో చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇక వాటిని ఏం చేద్దాం, ఇక ఆ రోజుకి వాటిని అలా పెట్టేసి పప్పుచారు అయితే చేశానన్నమాట. ఇక తొరకైతే నిన్న తీసి బయట పెట్టాను కదండి, దాన్ని మరలా అందులో పెట్టేశాను ఫ్రిడ్జ్లో. దాన్ని ఈరోజు చేయడం అయితే తప్పదనమాట. ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉన్నా కానీ దాని టేస్ట్ అయితే మారిపోతుంది. నెయ్యి అయితే వేరే స్మెల్ వచ్చేస్తుంది. ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే అది ఇంకా మనకి బాగుంటుంది కదండి ఫ్లేవరు. మజ్జిగ అయితే చిలకరించేసుకొని వెన్న తీసేసి దాంతో అయితే నెయ్యి తయారు చేసేస్తాను. వంట అయిన తర్వాత ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి. బట్టలు అయితే స్కిప్ చేసేసానండి. చెయ్యాలనిపించలేదు అసలు. నాకు ఈ వంటతోనే సరిపోయింది ఈరోజు. అలా అని ఎక్కువ కూరలేమి వండేసావు నాగమణి అని మీరు అనుకోవచ్చు. ఒక్కోసారి అలా అయిపోతుందండి. ఏం చేస్తాం మరి. మనమైతే ఒక్కోసారి వంట కూడా చేసే పరిస్థితి అనిపించదు, కానీ చేయాలి తప్పదండి. వంట ఏదో విధంగా చేయాలి. అలాగని టేస్ట్ లేకుండా చేస్తే ఎవరు తింటారండి, అది నేనే తినవలసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి హడావిడిగా ఎలా పడితే అలాగైతే వంట చేయనండి. ఎవరం కూడా అంతే కదండి. ఎంత కష్టపడి వండుకునేది కడుపు నిండా తినడానికే కదా. ఎవరమైనా మంచిగానే వండుతాం. కాకపోతే పేర్లు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. మనం అలాంటివి ఏం పట్టించుకోకుండా మన మానాన్ని మనం వండుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ అన్ని పనులు చేయడం కన్నా ఇంట్లో ఉండే బయట పనులు అవి ఉంటాయి చూడండి, అవి చేయడం కన్నా ఈ వంట చేయడమే చాలా కష్టం అనిపిస్తుందండి. నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. అనుభవం మీద చెప్తున్నాను. చాలా సంవత్సరాలుగా చేసిన చెయ్యి కదండి. అలాంటి చెయ్యికే ఒక్కోసారి విసుకొచ్చినట్టు అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, వంటలు చేసేవాళ్ళు అయితే మరి ఇంకా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అందుకని చెప్తున్నాను అనమాట. కొత్తగా పెళ్ళైన సిస్టర్స్ ఎవరైనా ఉంటే అత్తయ్య గారు ఉంటారు కదండి, కొత్తలో పాపం తనేం చేస్తుందిలే వంట అనేసి మనకి ప్రైవేట్గా కొన్ని పనులు అయితే చెప్తూ ఉంటారు కదండి. బట్టలు ఉతకడాలు, ఇంకా ఇల్లు ఉడవడాలు, తడి బట్టలు పెట్టడాలు, కళ్ళాపు వేసి ముగ్గు పెట్టడాలు, ఇవన్నీ ఉంటాయి కదండి. అవి చూసుకోమ్మా నేను వంట చేసి పెడతానులే అన్నప్పుడు మనం కామ్గా అయితే వాటిలో ఒదిగిపోయి ఆ పనులన్నీ టకటకా చేసేసుకోవడం చాలా మంచిదండి.
లేదత్తయ్య గారు నేనే వంట చేస్తానన్నామే అనుకోండి, ఇక లైఫ్ లాంగ్ వంటతోనే ఉంటామనమాట. వాటికి తోడు సపోర్ట్‌గా అయితే మిగతా పనులన్నీ కూడా మనకే వస్తాయి. ఒక ఇంటి కోడలికి ఇవన్నీ ఆభరణాలండి. అత్తోరింటి తరపు నుంచి వస్తాయి అయి మనకి. మనం వద్దన్నా గానీ అవి వస్తూనే ఉంటాయి కాబట్టి అన్ని పనులతో పాటు ఇక ఈ వంట పని కూడా తప్పదు మనకి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అత్తయ్య గారు ఎలా వండినా పర్వాలేదని తినేస్తారు. తెలివి తక్కువ వాళ్ళు మా అమ్మ అలా వండేది నేను ఎలా వండితేనే గాని తినను, నేనే వండుకొని తింటాను అని అన్నామే అనుకోండి, ఇక మన పద్ధతిలో ఎలా వండుకుంటామో వాళ్ళ పద్ధతిలో ఎలా వండుతారో ఇన్ని రకాల వంటలైతే చేయవలసి ఉంటుంది. బుర్ర అయితే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఈ తరహా వంట వండాలో వాళ్ళ తరహా వంట వండాలో అర్థం కాక చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిన రోజులైతే నాకు చాలా ఉన్నాయన్నమాట. ఒకళ్ళు ఎలా చెప్తారు, మనకేమో ఇలా వచ్చు, కాకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి కూర ఏదో ఒకటైతే చేసేయాలనిపించేస్తుంది. మనంతట మనం చేయలేమండి, కానీ అది అలా అయిపోతుందనమాట. ఏ పద్ధతి అయినా పర్వాలేదండి, మనం వండే విధానం కొంచెం టేస్టీగా ఉంటే చాలు కదా, అందరూ తింటే చాలు కదా కడుపు నిండా అనుకుని వంట చేస్తే అది చక్కగా ఉంటుంది, అందరూ తింటారు. ఒకళ్ళు ఉప్పు ఎక్కువైందంటారు, ఒకళ్ళు కారం తక్కువైందంటారు, ఇలా చాలా ఉంటుందండి వంటతోటి. ఇలా అందరికీ నచ్చినట్టు వండాలని ఇంటి కోడలిగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. నాకు ఉంటుంది అలాగా. నేను ప్రతీదీ కూడా నాకు నచ్చకపోయినా కానీ మా ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా వండాలనుకుంటాను. అందరికీ నచ్చితే నాకు కూడా నచ్చుతుంది కదండీ! ఇక నాకు ప్రత్యేకించి నచ్చాలంటారా? అవసరం లేదు. అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. ఇక వాళ్ళు కొంతమంది పిల్లలు అవ్వనివ్వండి, పెద్దవాళ్ళు అవ్వనివ్వండి, ఉప్పు ఎక్కువైందనో, కారం ఎక్కువైందనో, మసాలా తక్కువైందనో ఏదో ఒకటి చెప్తారు చూడండి. అప్పుడు చాలా ప్రాణం అయితే సురుక్కుమన్నట్టు అనిపిస్తుంది. ఇంత కష్టపడి వండితే వీళ్ళకి నేను చక్కగా సాటిస్ఫై చేయలేకపోయానే అనిపిస్తుందనమాట. అలాంటప్పుడైతే బాధపడతాము. మన మనసుకి ఎంత కష్టపడి మనం వండినా కానీ తృప్తి ఉండదండి. ఎదుటివారు తిన్న తర్వాత దాన్ని బాగుంది అంటే చాలా సంబరపడిపోతామనమాట. అలా అని బాగోకుండా వాళ్ళు బాగుందంటే తర్వాత తిని ఆ టేస్ట్ అయితే మనకు అర్థమవుతుంది కదండీ! ఇంట్లో ఎన్ని పనులుంటాయో అన్ని పనులు చేసుకున్న తర్వాత అందరికీ చక్కగా కడుపు నిండా వండి పెట్టాలనే కదండీ ప్రతి ఇంటి ఇల్లాలు కోరుకునేది. ఆమె అంత ఇష్టపడి కష్టపడి వండితే మనం ఏమంటామంటే ఏదో ఒకటి తక్కువైందని పేర్లయితే పెడుతూ ఉంటాం కదండీ! కొంతమందికి పేర్లు పెట్టడం బాగా ఇష్టం అనుకుంటండి. ఎంత ఎలా వండినా కానీ ఏదో ఒకటి లోపం అయితే కనపడుతూ ఉంటుంది వాళ్ళకి. కూర వండాలంటే ఎంత టైం పడుతుంది, అందులో ఏమేమి వెయ్యాలి, మైండ్ ఎంత పని చేయాలండి అందరికీ రుచికరంగా వండి పెట్టాలంటే. కానీ వాళ్ళ జడ్జిమెంట్ అయితే ఒక్క సెకండ్‌లో ఇచ్చేస్తారండి. బాగుంది, బాగోలేదు. కానీ మనమైతే అంత ఈజీగా అయితే వండలేం కదండీ వంట. అందుకనే అనిపిస్తుందండి నాకు, ఈ వంటలన్నీ చేసే కన్నా, అందరిని మెప్పించే కన్నా ఆ బయట పనులు గిన్నెలు తోముకోవడాలు, తుడుచుకోవడాలు, ఉతుక్కోవడాలు రోజంతా చేసినా పర్వాలేదు, కానీ ఈ వంట పని 2 గంటలు వంటగదిలో ఉండి చేయడమే కష్టంగా అనిపిస్తుందండి నాకైతే. ఇష్టం అనుకుంటే కష్టం, ఇష్టం అనుకుంటే ఇష్టం. ఏదైనా భరించేవాళ్ళం మనమే కాబట్టి ఒక్కోసారి ప్రాణం అలా విసిగిపోయినప్పుడు అలాగ అనిపిస్తుంది. ఇక మీరేమంటారో నాకు కామెంట్ అయితే చేయండి. కానీ మనం ఏమనుకున్నా ఎవరి మనసులో ఎలా ఉన్నా కానీ వంట చేయడం, ఇంటి పనులు చేయడం ఇల్లాలిగా తప్పని పనులండి. ఇంకా నేను పనులన్నీ ముగించేసుకుని లాస్ట్‌లో అయితే తొరక తీసేసి నెయ్యి కాచేసానండి. వీడియో ఇంతవరకు చూసిన వారు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కొత్తవారు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లు ఎవ్వరూ చేయట్లేదండి. కామెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేట్‌గా ఉంటుంది. ఇంకా నేను వీడియోస్ ఎలాగా చేయాలో ఏంటో అనేది ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది కదండీ! మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో అనేది చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.